ఓం పార్థశయనపురవాసాయ తామరనాయకీ సమేతాయ కమలనాథాయ నమః. పార్థన్ పల్లి 12 గరుడ సేవలు జరిగే నాంగూర్ దివ్యదేశాలలో చివరిది ఈ పార్థన్ పల్లి. అర్జునుడు ఉపదేశం పొందిన ఊరు అని అర్థం. మూలవరులు తారురయ్యాళ్ కేళ్వన్ అంటే అమ్మ ఆజ్ఞ ప్రకారం పనిచేసేవాడన్నమాట. ఉత్సవమూర్తి పార్థసారథి శ్రీ భూ నీలాదేవులతో నారాయణ విమానంలో ఉంటాడు. అర్జునుడికి గీతా చరమ శ్లోక తాత్పర్యాన్ని ఇక్కడ పాఠంగా బోధించాడట. భారత సంగ్రామం పూర్తయిన కొంతకాలానికి తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి చేరాడు అర్జునుడు. దాహం వేస్తే ఇక్కడి అగస్త్యాది ఋషులను అడిగాడు. వాళ్లు చూసుకుంటే తమ కమండలాల్లో నీళ్లు లేవు. అగస్త్యుడి ఆదేశంతో శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు పార్థుడు. పార్థసారథి ప్రత్యక్షమై ఓ ఖడ్గాన్నిచ్చి నేలపై 3 గీతలు గీయమన్నాడట. నీరు పెల్లుబికింది, ఖడ్గ సరస్సేర్పడింది. అర్జునుడి దాహం తీరింది. అలానే జ్ఞానదాహం కూడా తీర్చమని ప్రార్థిస్తే చరమ శ్లోకార్థాన్నిచ్చాడట. తిరుమంగయ్యాళ్వార్లు నాయికగా ఈ స్వామిని గురించి పాడారు. ఈ పార్థసారథిని శరణాగతి చేయడానికి పనికి వచ్చే జ్ఞానమే జ్ఞానమని, తరితరము అజ్ఞానమని నిర్ణయించారు. అరణ్యేశ్వరుడనే 11వ రుద్రుణ్ణి అనుగ్రహించడానికి అర్చారూపాన్ని ధరించిన పార్థసారథిని సేవించి ఉత్తమ జ్ఞానాన్ని పొందండి.